ప్రపంచ ఆలోచన దినోత్సవం అంటే మీరు ఆశ్చర్యపోతారేమో, కానీ ఇది నిజం. అసలు ఇది ఎలా మొదలైంది, దీని చరిత్ర ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, మరి ఇది ఎలా జరుపుకుంటారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ఆలోచన దినోత్సవం 2024 ఇది అంతర్జాతీయ స్నేహ దినం. యువతులను ప్రభావితం చేసే సమస్యలపై మాట్లాడేందుకు మరియు 150 దేశాల్లో 10 మిలియన్ల బాలికల గైడ్స్ మరియు గర్ల్స్ స్కౌట్ల కోసం నిధుల సేకరణకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈ సంవత్సరం థీమ్, దాని చరిత్ర, ప్రాముఖ్యత మరియు వేడుకలను మనం ఇప్పుడు చూద్దాం. వరల్డ్ థింకింగ్ డేని థింకింగ్ డే అని కూడా పిలుస్తారు, అంటే ఆలోచన దినోత్సవం అని కూడా పిలుస్తారు, మరియు 150 దేశాలలో దీనిని జరుపుకుంటారు. ఈ రోజును 1926 నుండి పాటిస్తున్నారు మరియు అంతర్జాతీయ స్నేహ దినంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల జీవితాలను మెరుగుపరిచే కారణాల కోసం ఇది నిలబడాల్సిన సమయం. ఈరోజు సోదరితత్వం, స్నేహం మరియు మహిళా సాధికారతను జరుపుకుంటాము. బాలికలు మరియు మహిళలు ఎదుర్కొనే సమస్యల గురించి మరియు వారు ప్రపంచవ్యాప్తంగా వాటిని ఎలా ప్రభావితం చేస్తారో, వారు దానిని ఎలా ఎదుర్కొంటారు అని మాట్లాడటానికి మరియు చర్చించడానికి కూడా ఇది మంచి అవకాశాన్ని అందిస్తుంది. ప్రపంచ ఆలోచన దినోత్సవం అనేది వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ గర్ల్ గైడ్స్ మరియు గర్ల్ స్కౌట్స్ సభ్యులకు బాలికలు ఎదుర్కొనే సమస్యలను చర్చించడానికి మరియు సమస్యలను ఎలా పరిష్కరించవచ్చు లేదా ఎలా దాన్ని అధిగమించవచ్చు అనే దానిపై సూచనలు అందించడానికి ఇది ఒక వేదిక. ప్రపంచ ఆలోచన దినోత్సవం మన ప్రపంచం, మన అభివృద్ధి చెందుతున్న భవిష్యత్తు, పర్యావరణ స్థిరత్వం, శాంతి, లింగ సమానత్వం మరియు పేదరికంపై దృష్టి సారించే కీలకమైన ప్రపంచ సమస్యలను అన్వేషించడం దీని వెనుక ఉన్న ఆలోచన. ప్రపంచ ఆలోచన దినోత్సవం 2022 యొక్క థీమ్, మన ప్రపంచం, మన సమాన భవిష్యత్తు, పర్యావరణం మరియు లింగ సమానత్వం. ఈ లింగ సమానత్వం నేపథ్యంలో పర్యావరణ ప్రాముఖ్యతపై దృష్టి సారిస్తుంది, పర్యావరణ సమస్యల ద్వారా ప్రభావితమవుతుంది మరియు మెరుగైన ప్రపంచం కోసం ఎలా చర్యలు తీసుకోవాలో అన్వేషిస్తుంది. (1926) 4వ ప్రపంచ కాన్ఫరెన్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ళు మరియు పిల్లల కోసం ఫిబ్రవరి 22ను ప్రత్యేక దినంగా గుర్తించాలని ప్రతినిధులు అంగీకరించారు. దానిని మనం ఎలా వివరించారో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు మరియు మహిళలు ప్రతినిధులు 1926లో యుఎస్లో 4వ ప్రపంచ కాన్ఫరెన్స్ కోసం సమావేశమయ్యారు. అనేక నిర్ణయాలలో బాలికల స్కౌట్స్ మరియు గర్ల్స్ గైడ్లు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రోజును పాటించాలని వారు అంగీకరించారు. గ్లోబ్, ఒకరి గురించి మరొకరు ఆలోచించండి మరియు అంతర్జాతీయ ఉద్యమానికి తమ కృతజ్ఞతలు మరియు ప్రశంసలను తెలియజేయండి. ఈ రోజును అంటే ఆలోచన రోజును అని పిలిచేవారు. బాయ్ స్కౌట్ మూవ్మెంట్ స్థాపకుడు లార్డ్ బాడెన్ పావెల్ మరియు వరల్డ్ చీఫ్ గైడ్ అయిన ఒలివ్ బాడెన్ పావెల్ ఇద్దరి పుట్టినరోజు అయినందున థింకింగ్ డేని జరుపుకోవడానికి ఫిబ్రవరి 22వ తేదీని ఎంచుకున్నారు. 1932 అంటే 6 సంవత్సరాల తర్వాత పోలాండ్లోని బుజ్లోని జరిగిన 7వ ప్రపంచ సదస్సులో ప్రతినిధులు సాధారణంగా పుట్టినరోజులలో బహుమతులు ఇమిడి ఉంటాయని సూచించారు. అప్పటి అమ్మాయిలు ఆలోచన దినోత్సవం రోజున విరాళాలు ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ఉద్యమానికి బహుమతులు అందించడం ద్వారా తమ ప్రశంసలను తెలియజేశారు. 1999లో ఐర్లాండ్లోని డబ్లిన్లో జరిగిన 30వ ప్రపంచ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు ఆ రోజు పేరును ఆలోచన దినోత్సవం నుండి వరల్డ్ థింకింగ్ డేగా మార్చాలని నిర్ణయించారు. 1932లో ఈ రోజు యొక్క నిధుల సేకరణ కోసం అంశం ప్రారంభమైంది మరియు ఇప్పటికీ WAGG
SDGs కోసం ఒక ముఖ్యమైన నిధుల విధానం ఏర్పరిచారు. ప్రపంచ ఆలోచన దినోత్సవం ప్రాముఖ్యత మరియు వేడుక. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు మరియు బాలికల స్కౌట్స్ మరియు గర్ల్స్ గైడ్స్లో ఒకరితో ఒకరు చర్చించుకోవడానికి మరియు బాలికలు మరియు మహిళలు ఎదుర్కొనే సమస్యలను చర్చించుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది. ఇది విధేయత మరియు గౌరవంపై దృష్టి సారిస్తూ అమ్మాయిల స్కాట్ల మధ్య సోదరి మరియు దీర్ఘకాల స్నేహాలను కూడా ప్రోత్సహిస్తుంది. ప్రపంచ ఆలోచన దినోత్సవం హైకింగ్ కార్యకలాపాలను, సేల్స్ సెమినార్లను, ముఖాముఖి సమావేశాలు మొదలైన అనేక కార్యక్రమాల ద్వారా జరుపుకుంటారు. ప్రపంచ ఆలోచన దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలబాలికలు మరియు యువతులకు విద్య మరియు సాధికారత కల్పించడంపై దృష్టి సారించిన అతిపెద్ద స్వచ్ఛంద ఉద్యమం. ఈ విభిన్న ఉద్యమం 152 దేశాలకు చెందిన 10 మిలియన్ల బాలికలు మరియు యువతులను సూచిస్తుంది. చూసారుగా, ఆలోచన దినోత్సవానికి కూడా ఒక రోజు అంటూ ఉంది. మనం కూడా ఇలా ఆలోచన దినోత్సవాన్ని జరుపుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించి ఒకరి అభిప్రాయాలను ఒకరిని గౌరవించుకుందాం. ఒకరినొకరం గౌరవించుకుంటూ, అభినందించుకుంటూ, వారి సమస్యల గురించి చర్చించుకుంటూ ముందుకు సాగుదాం. ఏమంటారు? అందరికీ ప్రపంచ ఆలోచన దినోత్సవ శుభాకాంక్షలు.